హలో గైస్, చూడండి. ఇప్పుడైతే మనం బొరుగులు కానీ చేసుకుందాము. ఎలా చేసుకోవాలి ఏంటో చూడండి. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే ఒక 2 కట్ చేసుకున్నవి వేసుకున్నాము. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు దీంట్లో. కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత కనిపిస్తుంది మీకు. కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మనం వేరుశనగ పప్పు ఉంటాయి కదా, వేరుశనగ గుండ్లు అవి కొంచెం అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. బాగా వేగాలి. ఇవి వేసిన పప్పు వేసాం కాబట్టి పచ్చి పచ్చిగా ఉండకుండా మనకి కొంచెం బాగుండాలి. కొంచెం లైట్గా ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మనము ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం సన్నగా కట్ చేసుకున్న టమోటాలు అయితే ఒక 5 తీసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. ఎందుకంటే మనం టమోటాలు గట్టిగా ఉండకుండా బాగా మెత్తగా స్మాష్ అయిపోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక టీ స్పూన్ కారం అయితే మనం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం బాగా కనిపిస్తుంది కదా మీకు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా మనకి ఏటి పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా మెత్తగా ఉండాలి. తర్వాత మనం పెట్టుకొని ఒక బౌల్లో అయితే మనం ఈ వాటర్ పెట్టుకొని ఫుల్గా దాంట్లో అయితే మనం బొరుగులు వేసుకోవాలి. ఎందుకంటే బొరుగులు కొంచెం ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు డిప్ చేసుకున్నట్టు చేసుకోవాలి. డిప్ చేసుకొని ఉంచుకున్న తర్వాత మరి మెత్తగా అవ్వనీయకుండా మనము అవన్నీ గట్టిగా పిండేసి ఒక వీటితో పెట్టుకోవాలి. మనము కనిపిస్తుంది మీకు. ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగే అన్ని గట్టిగా వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తము కనిపిస్తుంది మీకు. మనం మొత్తం అయితే ప్లేట్లో వేసుకున్నాం. ఇలా తర్వాత ఇదంతా కనిపిస్తుంది మీకు. బాగా ఫ్రై అయింది అంతా. నేనైతే కొంచెం సాస్ అయితే వేసుకున్నా 2 టీ స్పూన్లు. నేనైతే కొంచెం స్పైసీగా తిన్నాను కాబట్టి అలా వేసుకున్నా. మీకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2 టీ స్పూన్లు అయితే నేను సాస్ వేసుకున్నాను, టమోటా సాసు. ఇదంతా బాగా కలిపెట్టుకోవాలి. కనిపిస్తుంది మీకు. ఇవంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం ఇవంతా ప్లేట్లో తీసుకున్న బొరుగులన్నీ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. బాగా కనిపిస్తుంది మీకు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏది మారకుండా అంటకుండా వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేసుకోవాలి మనము. చూడండి, కలర్ చూడండి. మిక్స్ అయిన తర్వాత చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అసలు కనిపిస్తుంటేనే. చూడండి, రెడీ అయిన బొరుగులు కానీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి.